జ్యువెలరీ షాపోళ్ళు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. ఓ మోదీ తాత, ఇక మమ్మల్ని బతకనిచ్చేటట్టు లేవు అని. రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన ఒక సభలో నరేంద్ర మోదీ గారు ఇక నుంచి బంగారం కొనడం తగ్గించండి అని చెప్పేసరికి గోల్డ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి 90 lakhs జాబ్స్ ఇప్పుడు రిస్క్లో పడ్డాయి. అంతేకాదు కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటి ఎన్నో గోల్డ్ షేర్ ప్రైజెస్ కూడా చాలా డిక్లైన్లోకి వెళ్ళి షేర్ ప్రైస్ తగ్గిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఇరాన్లో వార్ జరుగుతుంది కాబట్టి ఫారిన్ ట్రిప్స్ని తగ్గించుకోవాలి అని చెప్పేసరికి ట్రావెల్ ఏజెన్సీస్ కూడా ఇప్పుడు లబోదిబోమంటున్నాయి. ఈరోజు ఇండియాలో ఒక ట్రెండింగ్ విషయం ఏంటో తెలుసా? ఫారిన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మన ఇండియా చాలా ముందుకెళ్ళింది. ఏ విషయంలో అంటారా? అది అవుట్ సైడ్ యూరినేషన్ చేసే విషయంలో. రీసెంట్గా మన ఇండియాలో బెంగళూరులో ఉండేటువంటి మైసూర్ మున్సిపాలిటీ వాళ్ళు ఒక చాలా అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మైసూరు బస్టాండ్ ఏరియాలో యూరినేషన్ చేసే వాళ్ళ సంఖ్యను తగ్గించడానికి అక్కడ ఉండే వాల్స్కి మిర్రర్స్ని అరేంజ్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళు మిర్రర్స్ని అరేంజ్ చేశారో అప్పటి నుంచి యూరినేషన్ చేయడం మొత్తం ఆగిపోయింది. అమెరికా, రష్యా లాంటి పెద్ద పెద్ద దేశాలకి తలనొప్పిగా మారినటువంటి విషయంలో ఒక చిన్న ట్రిక్తో ఒక పెద్ద రిమార్కబుల్ చేంజ్ తీసుకొచ్చినటువంటి బెంగళూరు మున్సిపాలిటీకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్.